ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణ ఆర్టీసీని అద్దె వ్యవహారం కుదిపేస్తుంది. సంస్థలో క్రమంగా అద్దె బస్సులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం కొనసాగితే మున్ముందు సొంత బస్సులు సగానికి పైగా తగ్గిపోనున్నాయి. ఇది ఆర్టీసీలో ఉద్యోగుల నియామకంతో పాటు సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేలా మారింది. 5 గ్యారంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే నిధుల వినియోగంపై అనధికారికంగా పరిమితులు విధిస్తోంది. ఇది ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అద్దె బస్సులకు నిర్వాహకులే డ్రైవర్లను నియమిస్తుండటంతో ఆర్టీసీలో డ్రైవర్ల జీతాల పద్దు కూడా తగ్గిపోనుంది. దీంతో అద్దె బస్సుల వైపే మొగ్గు చూపుతోంది తెలంగాణ సర్కార్. ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్యపై పరిమితి ఉండటంతో 2014లో అద్దె బస్సుల వాటా కేవలం 17% మాత్రమే ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం ఆర్టీసీకి నిధులు బకాయి పడటంతో పాటు గ్రాంట్లు ఇవ్వకపోవడంతో క్రమంగా అద్దె బస్సుల సంఖ్య పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 9,800 బస్సులు ఉండగా అందులో ప్రైవేట్ వ్యక్తులు అద్దెకిచ్చినవి 2,800. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ తో పాటు వివిధ ప్రాంతాల్లో 140 ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఇటీవలే సిటీకి వచ్చిన మరో 130 ఎలక్ట్రిక్ బస్సులు కూడా త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. దీంతో ఆర్టీసీలో అద్దె బస్సుల వాటా 30% పెరిగింది. హైదరాబాద్ లో కాలుష్య నియంత్రణ కోసం మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే నడపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో 2 ఏళ్లలో మరో 1,400 ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సి ఉండగా అందులో ఇప్పటికే కొన్ని సిటీకి చేరుకున్నాయి. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పీఎం ఈ డ్రైవ్ పథకం కింద 2,800 బస్సులు మంజూరు చేయాలని ఆర్టీసీ దరఖాస్తు చేసింది. ఇక మహిళా సంఘాల ఆధ్వర్యంలో 1000 బస్సులను అద్దె ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇవన్నీ కలిపితే వచ్చే 3 ఏళ్లలో ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య 8,000కు చేరే అవకాశం ఉంది. ఆర్టీసీలో ఇప్పుడున్న సొంత బస్సుల్లో దాదాపు 2,000 పాతబడి తుక్కుగా మారే ఛాన్స్ ఉంది. దీంతో బస్సుల సంఖ్య 4,000కు తగ్గిపోతుంది. ఇప్పటికే ఆర్టీసీలో డ్రైవర్ల కొరత ఉండటంతో ఇటీవలే 2,000 పోస్టులను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసేందుకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. కానీ అద్దె బస్సులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎంపిక ప్రక్రియ వాయిదా వేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అద్దె బస్సులు భారీగా వస్తున్న నేపథ్యంలో సొంత బస్సులు కొనేందుకు ప్రభుత్వం కూడా ఆసక్తి చూపే పరిస్థితి ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే నియామకాలు కూడా క్రమంగా తగ్గిపోయి ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.